మీరు గెలిచినటువంటి గ్రామ పంచాయతీకి హైదరాబాద్ సరౌండింగ్లు అయితే పర్వాలేదు, ఎందుకంటే లేఅవుట్లు ఉంటాయి, అవి ఉంటాయి అని పూడ్చుకుంటానికి అవకాశం ఉంటుంది. కానీ గ్రామాలలో మాత్రం ఇవాళ నీ గ్రామ పంచాయతీకి 5 ఏళ్లలో వచ్చి అన్ని డబ్బులు కూడా మీరు పెట్టే ఖర్చుల్లో సగం కూడా రావు. కానీ గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, గ్రామాల్లో పటిష్టం కావాలన్నా సర్పంచులే కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఏసన్ లైట్ పోయినా మిమ్మల్ని అడుగుతారు, నల్లా రాకపోయినా మిమ్మల్ని అడుగుతారు, మోరీలో చెత్త తీయకపోయినా మిమ్మల్ని అడుగుతారు. ప్రతి సమస్యకు ప్రధానంగా దొరికేది సర్పంచ్, బాధ్యత కూడా ఉంది. కాబట్టి మీ మీద ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేలకు 25 కోట్లు ఇస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం చెప్పారు. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఆనాడు గ్రామ స్వరాజ్యంలో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషించేది. మీరు చేసే పనులన్నీ మేము చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఎంపీ నిధులు వచ్చినా, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఎంపీ నిధులు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు నిధులు వచ్చినాయి. ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు చేయాల్సింది చట్టాలు తప్ప గ్రామాలలో మోరీలు వేయడము, రోడ్లు వేయడము మా పని కాదు. వాస్తవంగా ఆఖరికి మా పని ఏమైపోయిందంటే, గ్రామానికి నువ్వు ఒక సర్పంచ్ అయితే నేను కూడా ఒక సర్పంచ్ లాగా పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. కాబట్టి దీనివల్ల మీ అధికారాలు తగ్గిపోతూ ఉన్నాయి. గ్రామ సర్పంచులకు అధికారాలు ఎక్కువ ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే రాజీవ్ గాంధీ గారు ఆనాడు 73, 74 ఆర్టికల్ మార్చి, చట్టాలు మార్చి మీకు తీసుకొచ్చినారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, గతంలో 3 టైర్ స్ట్రక్చర్ ఉండేది. మండలాలు కాకముందు సర్పంచ్, సమితి ప్రెసిడెంటు, జిల్లా పరిషత్ చైర్మన్. మండలాలు వచ్చిన తర్వాత సర్పంచ్, మండల పరిషత్తు, జిల్లా పరిషత్. ఆ తర్వాత వచ్చినటువంటి చట్టంలో తెచ్చినటువంటి మార్పుల వల్ల 5 టైర్ స్ట్రక్చర్ వచ్చింది.